ఇందుమూలంగా 50 మంది తెలుగు ప్రజానికానికి తెలియజేయడమేమనగా సీనియార్టీ ఉన్న దక్కని హోదా. 4800 మంది ఉపాధ్యాయుల ఆవేదన. సీనియార్టీ ఉన్న, అర్హత ఉన్న ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగానే మిగిలిపోవాలా? 4000 మంది స్కూల్ అసిస్టెంట్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకం. గతేడాది సర్దుబాటు పేరుతో హైస్కూల్ టీచర్లను బలవంతంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా పంపారు. బదిలీల సమయంలో మళ్లీ మిమ్మల్ని స్కూల్ అసిస్టెంట్లుగానే పరిగణిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైంది? ఇప్పుడు విడుదలైన సీనియార్టీ జాబితాలో వారిని పాత హోదాలోనే చూపించడం గందరగోళానికి దారితీసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అభ్యంతరాలు తెలపడానికి కేవలం 2 రోజులే గడువిచ్చారు. తమ సొంత సబ్జెక్టుల్లో పనిచేసే అవకాశం ఇవ్వకుండా తమ హోదాను తగ్గిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఏపీపీఎస్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ జాబితాను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. హోదా పోయి సీనియార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు విద్యా వ్యవస్థను దెబ్బతీయకూడదని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ జాబితాలను సవరిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉపాధ్యాయుల సమస్యలను అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.